తమ గ్రామానికి శాంక్షన్ అయినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వేరే గ్రామాల్లో కట్టొద్దంటే నీరుకుల్ల గ్రామస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామంలో జరుగుతున్నటువంటి కొంత ఆందోళన మాత్రం కొనసాగుతుంది. ఇక్కడ రేవూర్ ప్రకాష్ రెడ్డి తమ ప్రాంతం వాడే, తమ దగ్గర చదువుకున్నటువంటి వాడే కానీ ఇక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఈ ప్రాంతంలో కడితే ఎంతో మందికి ఇక్కడ అందుబాటులో ఉంటుందన్నటువంటి ఆందోళన మాత్రం నీరుకుల గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక్కసారి వారితో మాట్లాడదాం. మరి ఎందుకు ఇక్కడ నుండి తరలించి వేరే ప్రాంతాల్లో పెడుతున్నారు, మరి వీరికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏం జరుగుతున్నాయో మరి ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం జరిగిందన్న? నా పేరు మానగాని శంకర్, నీరుకుల్ల పూర్వ విద్యార్థిని. నీరుకుల్ల, పెంచకలపేట, కేశపురం అనే 3 గ్రామాలు కలిసి ఉంటేనే ట్రై విలేజెస్. ఇవి 3 గ్రామాలు మాయే. మరి రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కేశపురానికి సంబంధించిన వాస్తవ్యులు. మేము ఏ రోజైనా మేము పక్కూరులాగా చూడలే, మా సొంతూరులాగా చూసుకున్నాం. మా నీరుకుల్ల హై స్కూల్లో ఈ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు చదువుకున్నారు, విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. మరి ఆయన మాకు పెంచకలపేట నీరుకుల్ల కూడా ఇవాళ ఎలక్షన్లో భాగంగా ఈ పరకాల నియోజకవర్గానికి వస్తే మేము కూడా అత్యధిక ఓట్లు, పార్టీలకు అతీతంగా అత్యధిక ఓట్లు వేసి గెలిపించినాం. మరి ఆయన కూడా ఎలాంటి స్వార్థం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను నా ఊరు, నేను చదువుకున్న ఊరు, నేను ఆడుకున్న గడ్డ, నేను పుట్టిన గడ్డ అని చెప్పి నీరుకుల్లకు ఈ పబ్లిక్ స్కూల్ను తీసుకురావడం జరిగింది. వాస్తవం, ఆయన తీసుకొచ్చింది వాస్తవం. ఆయనకు మాత్రమే ఒక శాలువ కప్పలే, ఆయనకు పోయి మేము కనీసం సన్మానం చేయాలి అని ఒక బాధ పెట్టుకున్నాడు కావచ్చు. కాకపోతే పెంచకలపేట నీరుకుల్ల కాంగ్రెస్ సర్పంచులు గెలవలేరు ఆయన ఒక బాధ పెట్టుకున్నాడు కావచ్చు, నన్ను ఎవడు గౌరవించాలి ఆయన ఒక బాధ పెట్టుకున్నాడు కావచ్చు. హఠాత్ పరిమాణం తెలియకుండానే తక్కువ నీరుకుల్లకు స్కూలు లేదు, పెద్ద పురాణానికి ఇస్తానా అని చెప్పి ఆయన ఒక ఆలోచన చేయడం జరిగింది. సార్, మీరు చదువుకున్న బడి, మీరు చదువుకున్నటువంటి ఆడుకున్నటువంటి బడి, విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి బడి, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డిఐజీ ప్రభాకర్ రావు గారు కూడా మాజీ ఆధునిక చదువుకున్న వాళ్ళే, కలెక్టర్లకు చదువుకున్న వారే, డిఈ గారు, ఎస్సీ గారు, అందరు ఈల కాంచాలి పెద్ద ఎత్తున ఆర్డబ్ల్యూఎస్ నుంచి కానీ అన్ని పెద్ద ఉన్నత పదవులు చదివినటువంటి పెద్ద విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఈ యొక్క స్కూల్లో ఉన్నారు. ఎంతో అత్యున్నతమైన విలువలున్న చదువులు అందించేటువంటి మన బడి, ఈ బడికి మీరు ఏ విధంగా మీరు బాధపడ్డారో, ఏ విధంగా మీకు భంగం కలిగిందో కానీ మీ పాదాలకు నమస్కారం చేస్తాను ఎమ్మెల్యే గారు. దయచేసి మీరు చదివిన తర్వాతనే మేము చదివినాం. మీ వయసు 80-90 సంవత్సరాలు ఉండొచ్చు, ఆఫ్టర్ ఆల్ నేను 30-35 ఉండొచ్చు. ఇంకా చిన్న పిల్లగాడు చూడండి, 3వ తరగతి చదివే పిల్లగాడు వచ్చి నాకు బడి కావాలంటాడు. ఆ అబ్బాయి వచ్చి నాకు బడి కావాలి, నాకు బడి ఇవ్వండి అని అడుగుతాడు. ఇప్పుడు నీరుకుల్ల బల్లే విద్యార్థులు చాలా తగ్గిపోయిన్లు. ఈ పబ్లిక్ స్కూల్ ఇద్దరన్నా ఈ పేద విద్యార్థులు చదువుకుంటారు. మరి పెద్దోడు ఎప్పుడైనా చదువుకుంటాడు, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఎక్కడైనా చదువుతాడు, కానీ పేదోడు చదివేందుకు మన హై స్కూల్ కావాలి. మరి అన్ని భూములు ఉన్నాయి మాకు. 4 ఎకరాల 7 గుంటల భూమి మా భూమి స్థిరం ఉన్నది. ఇలా భూమి లేదని ఒక సాకు చూపిస్తాడు. పక్కపొంటి పూర్వ విద్యార్థులు, ఇక విదేశాల్లో చదువుకున్న విద్యార్థులు కూడా మనిషికొక్క మేము ₹1,00,000 వేసుకొని అయినా కూడా పక్కపొంటి భూమిని కొని ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అన్నాం. మరి వాస్తవంగా 1958 ప్రకారం అప్పుడు తీసుకున్న సర్వే నెంబర్లు తీసుకుంటే ఈ బడి విస్తీర్ణం 4 ఎకరాల 7 గుంటలు ఉన్నటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ భూమిని గవర్నమెంట్ ఆధీనం చేసుకొని బడిస్తే అయిపోయేది కదా. మరి అందుకే మేము ఒకటే అడుగుతున్నాం, సార్ మాకేం తక్కువ, పెద్దపురానికి ఏం ఎక్కువ, శ్మశాన వాడికి పక్క ఉన్నదాన్ని తీసో బల్లె కల్పిస్తానంటావు. మేము ఇంటికి ₹1,00,000 వేసుకొని మేము ఎక్కడో కొనిస్తామంటే మేము వద్దంటావు. వాళ్ళు ఎందుకు ముద్దు, మమ్మల్ని ఎందుకు మీరు దూరం చేస్తున్నారని అడుగుతున్నాం. సార్, మీరు పెద్దోళ్ళు, మా డాడీ కంటే పెద్దోళ్ళు, మీరు ఇలా పరిపాలన చేయడానికి మా ఊరికి వచ్చిళ్ళు. మీకు ఈరోజు పదవి వచ్చింది సార్, రేపు ఫ్యూచర్లో ఇంకా ఉన్నతమైన పదవులు రావాలి, కానీ మా బడి మాత్రం మాకు కావాలి సార్ అని ఆయనను ముఖమ్మడిగా 3 గ్రామాల నుంచి వెళ్ళి పార్టీలకు అతీతంగా పేద అందరం కలిసి ఆయనకు పాదాభివందనం చేసుకుంటున్నాం. సార్, దయచేసి నీరుకుల్లకు వచ్చినటువంటి బంగారు గడ్డి జిందాబాద్. ఈ రోజున టీపీఎస్ స్కూల్ నీరుకుల్ల పేరు ఎప్పుడైతే పెట్టిల్లో అదే నీరుకుల్ల టీపీఎస్ స్కూల్ నీరుకుల్లకే రావాలి. వచ్చేంత వరకు మేము ఊకం. అవసరం అనుకుంటే రోజు మీ ఇంటి ముందరికి వచ్చి మీ ఇల్లు వాకిలి ఊడ్చి ముగ్గియాలన్నా వేసేస్తాం, కానీ మా బడి మాకు ఖచ్చితంగా వదిలిపెట్టామని మనసారా కోరుకుంటున్నాం. ఈ విధంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు తన మనసు మార్చుకొని నీరుకులకు ఈ యొక్క సహాయం చేయాలని మనసారా కోరుకుంటున్నాం.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు ఇక్కడ జీర్ణోద్ధరణకు గురవుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు లేరన్నటువంటి ఆందోళన మాత్రం అందరిలో వ్యక్తమవుతుంది. అట్లాంటి పరిస్థితి తమ గ్రామానికి రావద్దన్నటువంటి ఒక ఆలోచనలతోటి నీరుకుల్ల గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన 3 గ్రామాలు కూడా ఇక్కడ నీరుకుల్ల గ్రామంలోనే ఇక్కడ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి రాష్ట్ర స్థాయిలో ఎంతో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతం నుండే ఇక్కడ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మళ్ళీ అట్లాంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు రావాలంటే నీరుకుళ్ళలోనే ఇక్కడ ఉన్నటువంటి టీపీఎస్ స్కూల్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్న నేపథ్యం మీకు ఎట్లా అనిపిస్తుందన్న? మరి ఎందుకు ఇక తరలిపోతున్నటువంటి పరిస్థితి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రస్తుతానికి మీరు ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకుంటున్నారు? మాకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినందుకు శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము ముందు ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాము. మేము మన గ్రామ సభలలో కూడా మంచి స్కూలు మంచిగా వస్తుంది, అడ్మిషన్లు దొరకవు, ఇప్పుడు ఉంటేనే ఇదవుతుంది అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్నాము. మేము మిమ్మల్ని కలవలేదు కావచ్చు కానీ ఊళ్ళో మాత్రము మేము మిమ్మల్ని ఎంతో పొగుడుకున్నాము. మా ఊరు ఎమ్మెల్యే గారు కాబట్టి, మా ఊరు మనిషి కాబట్టి, మా బల్లె చదువుకున్నాడు కాబట్టి, ఆయన చదువు విద్యార్థి బడి మర్చిపోలేదు, అందుకోసమనే బడి ఇక్కడ పెట్టడం జరిగిందని చాలా సంతోషం వ్యక్తం చేశాము. మరి బాధాకరం ఏంటి అంటే తీసి అటు పెట్టిండని అంటే మస్తు బాధ అవుతూ ఉన్నది. ఈ స్కూల్లో కూడా పిల్లలు తగ్గిండ్రు. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ వచ్చినట్టయితే చుట్టూ గ్రామాలలో అంతకుముందు పూర్వ వైభవం ఎట్లా వస్తుందో అట్లా వస్తుందని ఆశించినాము. అది స్కూలు ఆవరణ అనేది 4 ఎకరాల 7 గుంటలన్నది. 4 ఎకరాల 7 గుంటలల్లో అది ఎక్కడ పోయింది, ఏమైంది, ఎవరిని తీసేయాలి, ఎవరి దగ్గర కొనాలి అనేది మీరు మీ పార్టీ వాళ్ళే కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, వాళ్ళని కూర్చుండబెట్టి ఎట్లా ఏ విధానం కానీ మరి మీరు అడగలేదో వాళ్ళు రాలేదో అసలు ఈ స్కూలు మీరు ఏ బాధతోటి మీరు పెద్దపురం ఇచ్చారో కానీ ఇక్కడ 3 గ్రామాల ప్రజలు మాత్రం బాగా బాధపడడం జరుగుతుంది. సరే మీరు ఎటు చేసి మళ్ళీ పుట్టిన గ్రామానికే ఈ మనది చదువుకున్న బడికే ఇవ్వాలనేది మాకు ఆకాంక్ష సార్. మీరు మమ్మల్ని మర్చిపోవద్దు, మిమ్మల్ని గెలిపించుకున్నది మీరు ఈ ఊరికి ఎంతో చేస్తారని మేము మీ పట్ల కృతజ్ఞతగా ఉన్నాం సార్. ఇక మనం గమనించి ప్రస్తుతానికి ఎంతో చదువుకున్నటువంటి పాఠశాలలకు మళ్ళీ పూర్వ విద్యార్థులు కూడా తమ చదువుకున్నటువంటి స్కూల్కి ఎంతో సేవ చేయాలని అనుకుంటారు. అట్లాంటప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొట్టి ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొట్టినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా తమ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్కి మంచి భవిష్యత్తు రావాలంటే మాత్రం ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాంటి పూర్వ విద్యార్థుల్లో తను ఒకడై ఉండి అట్లాంటి గ్రామానికి సేవ చేయాల్సినటువంటి అవసరం ఉండి వేరే గ్రామానికి కూడా ఈ స్కూల్ను తరలించాలని కూడా ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. వారి ఆవేదనలో ప్రేమ కనిపిస్తుంది. ఆ ప్రేమలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామం పట్ల నిబద్ధత కనిపిస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వెళ్ళేటువంటి గ్రామానికి 4 ఎకరాల 7 గుంటల భూమిని మాత్రం ఇక్కడ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇక్కడికే తీసుకురావాలని చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఒకసారి మనం స్థానికులతో మనం మాట్లాడదాం. అన్న, మీ గ్రామంలో జరుగుతున్నటువంటి దాని మీద ఏంటంటే మీ గ్రామం మీద ఉన్నటువంటి ప్రేమతో పాటు కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతుంది, గ్రామాలు కూడా అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఇట్లాంటి స్కూల్స్ వస్తే మాత్రం మీ ఊరికి కూడా ఒక మంచి పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు. మరి ఎందుకు తరలిపోయిందని అనుకుంటున్నారు? వేరే గ్రామంలోకి అంటే చదువుకున్నటువంటి స్కూల్ని వదిలిపెట్టి వేరే గ్రామానికి ఇక్కడ ఈ స్కూలు తరలిపోవడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? సార్, నా పేరు దూపాడు మురళి, మాది నీరుకుల్ల, ఆత్మకూరు మండలం, హన్మకొండ జిల్లా. దూపాడు మురళి గౌడ్ నా పేరు. రేగూరు ప్రకాష్ రెడ్డికి ఫస్ట్ దయచేసి దండం పెడతా, నమస్కారాలు. సార్, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు మన పుట్టిన విలేజ్ తెల్లారులైతే మన నీరుకుల నుంచి వెళ్ళి పెంచికలపేట కేశవపురం నుంచి వెళ్ళి ఈనంగా పోతారు. మీ స్కూల్ అది, మీ బడి, మాది కాదు. మీరు ఒక నంబర్ 1 స్థానంలో, ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారు. ఆ రకంగా పేద పిల్లలు, బీసీ బిడ్డలు, ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు అందరు రకం ఒక ఉన్నత చదవాలంటే, మీ అంత స్థాయికి ఎదగాలంటే మీరు ఈ స్కూల్ను మర్చిపోకుండా దయచేసి దండం పెడతా సార్. మీరు కంపల్సరీ ఈ స్కూల్ను మనకే వచ్చేటట్టు చూడాలి. పెద్దపురంలో శ్మశాన వాటికలు ఉన్నాయి. అక్కడ శ్మశాన వాటికలు ఉన్నా కూడా మీరు అక్కడికి పర్మిషన్ ఇచ్చిళ్ళు. మన స్కూల్లో ఏంటంటే 3 సార్లు మీ దగ్గరికి వచ్చినాం. 4 ఎకరాల 7 గుంటలు ఒక భూమి లేదనే సాకుతోటి మీరు చెప్తాను. మీరు పార్టీలకు అతీతంగా మేము వస్తున్నాము. మేము రాజకీయం కోసం, రాజకీయం లబ్ధి కోసం మేము వస్తలేము. మా భవిష్యత్తు కోసం, మా పిల్లల తరతరాల పిల్లల భవిష్యత్తుల కోసం పిల్లలను ఆలోచించి ఇక్కడికి రానున్న మన నీరుకుల్ల పెంచికలపేట కేశవపురం జిల్లా స్థాయిలో నంబర్ 1 స్థాయిలో ఉండేది.
అప్పుడు ఆ రోజులలో ఉద్యమకారులలో నంబర్ 1 నీరుకుల్ల పెంచుకలపేట కేశపురం. అలాంటి స్కూలు ఈ రోజున మీరు అక్కడ తరలించుడు కరెక్ట్ కాదు. మీ పాదావి వందనాలు చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా కూడా మూడూళ్ళ ప్రజల తరపున నేను శతకోటి వందనాలు మీ పాదావి వందనాలు చేస్తున్నాం. దయచేసి మన స్కూల్ మనకే రావాలి, లేకపోతే మన ఊరు పరుగు పోతుంది, మీ పరుగు పోతుంది. దండం పెడతాయి. జిందాబాద్ జిందాబాద్. నా పేరు ఉప్పుగల్ల శ్రీకాంత్ రెడ్డి. నేను నిరుకుల్ల హై స్కూల్ చెందినటువంటి పూర్వ విద్యార్థిని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్య ఎలా ఉంటుందో అలాంటి విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మా యొక్క నీరుకుల్ల గ్రామానికి గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు ఈ స్కూల్లో చదువుకున్నటువంటి నేపథ్యం ఉంది. కావున ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క స్కూల్కు టీపీఎస్గా శాంక్షన్ చేయడం జరిగింది. మరియు శాంక్షన్ చేసినాక 4 రోజులకే ఈ యొక్క స్కూల్ను భూమి లేదన్నటువంటి సాకుతోటి పెద్దాపురం తరలిస్తున్నటువంటి ఆందోళనతో 3 గ్రామ ప్రజలందరం ఎమ్మెల్యే గారి దగ్గరికి మరియు కలెక్టర్ గారి దగ్గరికి మరియు ఎంఆర్ఓ దగ్గరికి అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కారణం ఏమిటంటే ఈ యొక్క స్కూల్కు యాక్చువల్లీ రెవెన్యూ రికార్డులో 4 ఎకరాల 7 గుంటల జాగా ఉంది. ఫిజికల్గా ఈ యొక్క ఇప్పుడు కొలత చేస్తే 2 ఎకరాల 30 గుంటల భూమి వచ్చింది. ఆ యొక్క తక్కువ ఉన్నటువంటి భూమిని కూడా మేము చుట్టుపక్కల ఉన్నది పర్చేజ్ చేస్తామని కూడా ప్రకాష్ రెడ్డి దగ్గరికి పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలందరం కలిసి వెళ్ళి తెలపడం జరిగింది. తెలిపిన క్షణంలో ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే ఈ ఫస్ట్ విడతలో కాదు, మీకు సెకండ్ విడతలో శాంక్షన్ చేస్తామని చెప్పాడు. ఆ యొక్క పెద్దాపూర్కు శాంక్షన్ చేసిన దగ్గర ఆల్రెడీ ఇదివరకు పెద్దాపూర్కు ఎంజేపీ ఆల్రెడీ కేటాయించడం జరిగింది. ఎంజేపీ ప్లేస్ను ఇప్పుడు దాన్ని డీమాలిష్ చేసి ఈ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్లో వాళ్ళు విలీనం చేసి అక్కడ స్ట్రక్చర్ నిర్మాణం చేద్దాం అనుకుంటున్నారు. ఇందులో అధికారుల తప్పిదం కూడా ఉంది. ఎమ్మెల్యేని మిస్గైడ్ చేసి అక్కడ ఇప్పుడు గవర్నమెంట్కి పంపించినటువంటి ప్రపోజల్లో ఆ పెద్దాపూర్లో ఎంజేపీ లేదు, అక్కడ చుట్టుపక్కల ఎలాంటి మోడల్ స్కూళ్ళు ప్లస్ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఎలాంటి లేవని కూడా అధికారులు తప్పుడు సంకేతాలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క 3 గ్రామాల ప్రజలు నీరుకుల్ల, పెంచకలపేట, కేశాపూర్ ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఎందరో గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు. కలెక్టర్లుగా, పోలీసులుగా అత్యున్నతమైన పదవుల్లో పనిచేసిన వారు ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ స్కూల్లో విద్యను అభ్యసించిన వారే. కాబట్టి ఈ 3 గ్రామాలటువంటి వాతావరణ నేపథ్యం గ్రామీణ ప్రాంతం కావున ఈ యొక్క గ్రామాలు కూడా డెవలప్మెంట్ కావాలంటే ఆ యొక్క తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తిరిగి ఎమ్మెల్యే గారు మనసు మార్చుకొని ఈ 3 గ్రామాల ప్రజల తరఫున ఆ యొక్క పబ్లిక్ స్కూల్ని ఇక్కడనే కేటాయించాలని మీ గ్రామస్తులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ వారు చెప్తున్నటువంటి మాటలో అంతరార్థం అయితే స్పష్టంగా గోచరిస్తుంది. ఇక్కడ చేస్తానని శాంక్షన్ చేస్తానన్నటువంటి నేపథ్యంలో కూడా కేవలం రెవెన్యూ రికార్డు పరంగా చూస్తే మాత్రం 4 ఎకరాల 7 గుంటలు ఉంది. కానీ ఇప్పుడు 2 ఎకరాల మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. మరి మిగిలిన భూమి ఎటు పోయిందన్నది ఒక ప్రశ్న. కానీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇనిషియేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ భూమి తక్కువగా ఉంటే ఇంటికొక ఇనిషియేషన్ తీసుకొనైనా సరే, భూమిని పర్చేజ్ చేసైనా సరే ఇక్కడ టీపీఎస్ కట్టాల్సినటువంటి ఒక అవసరం ఉంటుందన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎమ్మెల్యే గారే స్వయంగా ఇక్కడ పూర్వ విద్యార్థి కావడం వల్ల పూర్వ విద్యార్థులు కూడా తాము ఆవేదన, వాళ్ళ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నీరుకుల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే దగ్గర ఇక్కడ వారు ఒక ఆందోళన మాత్రం చేపట్టారు. రోజుకొక రీతిలో అంటే టీపీఎస్ స్కూల్ను సాధించేంత వరకు తమ ఆలోచనలు, తమ నిరసన, తమ ఉద్యమ కార్యాచరణ మాత్రం ఆగదు అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. వారు చెప్తున్నటువంటి మాటల్లో అంతరార్థం మాత్రం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఆ ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ తమ ఊరికే, తమ చదువుకున్నటువంటి పాఠశాలలోనే ఇక్కడ టీపీఎస్ పెట్టాలన్నట్టు ఒక విజ్ఞప్తిని మాత్రం వారి మాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంటుంది. ఏ కారణాల వల్ల వెళ్ళిపోయిందో ఆ కారణాలను సాకుగా చూపించడం కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విపరీత పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా తమ ఊళ్ళోనే ఇక్కడ టీపీఎస్ను ఏర్పాటు చేయాలన్నట్టు కూడా విజ్ఞప్తిని మాత్రం నీరుకుల్ల గ్రామస్తులు, అలాగే పెంచుకలపేట, అలాగే కేశవపూర్ గ్రామస్తులు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నీరుకుల్ల గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.